కథా కాలక్షేపం నుంచి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఓడిపోయాను పార్ట్ 2ని అందిస్తున్నాం. ఆఖరి రోజు ఉభయ దేశాల మధ్య స్కోర్లో పెద్ద వ్యత్యాసం లేదు. ఆస్ట్రేలియన్స్ ప్రాణాలకి తెగించినట్టు ఆడుతున్నారు. ఇండియన్ టీం కూడా అలాగే ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పటం కష్టంగా ఉంది. క్షణాలు దొర్లుతున్న కొద్దీ ఎదురుగుండా కూర్చొని చూస్తున్న వాళ్ళు, పరోక్షంగా వింటున్న వాళ్ళు ఊపిరి బిగపట్టుకొని ఎదురు చూస్తున్నారు. సుజాత నరాలన్నీ బిగపట్టుకొని రేడియోలో వినిపిస్తున్న కామెంటరీ వింటుంది. భగవాన్, ఈ ఆఖరి క్షణాల్లో రాజా అవుట్ కాకూడదు, గెలవాలి, గెలిచి తీరాలి. హిందూ దేశానికి ఇది గర్వకారణం కావాలి. వాసు అతని స్నేహితులు రెప్పవాల్చకుండా ఊపిరి పీలిస్తే ఆగిపోతుందేమోనన్నంత భయంగా కూర్చొని వింటున్నారు. ఉన్నట్టుండి పెద్ద గోల, కేకలు, అరుపులు. కామెంటరీ వినిపించటం మానేసింది. ఏమిట్రా, ఏమైంది? వాళ్ళు గెలిచేశారా? సుజాత తమ్ముణ్ణి ఆదృతగా అడిగింది. లేదు, రాజా కాలు స్లిప్ అయి పడ్డాడట. వాసు రేడియోను కౌగలించుకుని వింటున్నాడు. క్రమేపీ రేడియో గోల తగ్గి కామెంటరీ వినిపించసాగింది. అంతవరకు ఉత్సాహంగా అరుస్తూ చెప్తున్న అతని స్వరం విషాదంగా మారిపోయింది. రాజా బౌండరీ దాటపోతున్న బాల్ని ఎగిరి పట్టుకుని అవతల కెప్టెన్ని అవుట్ చేశాడు. కానీ కాలు దారి పడిపోయాడు. బలంగా దెబ్బలు తగిలాయి. కింద పడకముందు బాలు పక్కనున్న అతనికి మెరుపులా చురుగ్గా అందివ్వకపోతే కెప్టెన్ అవుట్ అయ్యేవాడు కాదు. అవతల టీంలో అసలైన మనిషి అవుట్ అయ్యాడు. రాజాకి బలంగా దెబ్బలు తగిలినట్టున్నాయి. చుట్టూ అందరూ గుమిగూడారు. డాక్టర్ పరిగెత్తుకొచ్చాడు. ఆడిటోరియంలో ఉన్న జనాన్ని రాజా దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపటానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ కామెంటరీ ఆగిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. కూర్చున్న చోటు నుంచి హఠాత్తుగా లేచి నిలబడిన సుజాత మెల్లగా మళ్ళీ కుర్చీలో వాలిపోయింది. ఏమిటిది? ఆఖరి క్షణంలో ఎందుకిలా అయింది? దెబ్బలు తగిలాయా? భగవాన్! రాజాని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇంక మిగిలింది కొద్ది టైం. మన వాళ్ళు జాగ్రత్తగా ఆడితే గెలిచే సూచనలున్నాయి. మళ్ళీ వినిపిస్తుంది కామెంటరీ. రేడియో వదిలిపెట్టేసి వాసు హఠాత్తుగా లేచి వచ్చి గుప్పిళ్ళు బిగించి అక్కగారి మీద పడి, నీ దిష్టే కొట్టింది, నీ ఏడుపే, నీ శనే, అందుకే అతను పడిపోయాడు అని కొట్టడం ప్రారంభించాడు. నేనేం చేశాన్రా? ఈ లోకంలోకి వస్తూ అంది సుజాత. ఏం చెయ్యలేదా? ఓడిపోతారని వెధవ జ్యోతిష్యం చెప్పలేదా? అనురా వాసు, అను. నా మనసులో బాధ నీకేం తెలుస్తుంది? కళ్ళ నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గేమ్ డ్రా అయింది. మర్నాడు పేపర్ల నిండా పెద్ద పెద్ద అక్షరాలతో రాజాని గురించి పొగడ్తలు, అతని ఫోటోలు. రాజా కాలుకి తగిలిన గాయం అదృష్టవశాత్తు అంత బలమైనది కాదు. కానీ 4 రోజుల వరకు బెడ్ మీద నుంచి లేవలేడు. ఆ పైన ప్లేన్లో హైదరాబాద్ వచ్చేస్తాడు. హాస్పిటల్లో కనీసం 10-15 రోజులైనా ఉండాలి. సుజాత రాజా హైదరాబాద్ వచ్చే రోజు కోసం ప్రతి క్షణాన్ని ఒక యుగంలా లెక్క పెడుతుంది. చివరకు ఆ రోజు రానే వచ్చింది. క్రికెట్ బోర్డ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే రాజా ఆరోగ్యం పర్వాలేదని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే నయమవుతుందని, హాస్పిటల్లో చేర్చారని చెప్పారు. సుజాత హాస్పిటల్ చేరుకునేసరికి ఇప్పుడు చూడటానికి వీలు లేదు, విజిటింగ్ అవర్స్ సాయంత్రం అన్నారు హాస్పిటల్ వాళ్ళు. నిరాశ చెందిన సుజాత వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలంటే వీలు పడకపోవచ్చు. తండ్రి ఏమాత్రం పసిగట్టినా ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వడు. అందుకని ఈ 4-5 గంటలు ఇక్కడే ఎక్కడైనా గడిపేయాలనుకుంది. బస్సు దొరికి సుజాత మళ్ళీ హాస్పిటల్కి చేరుకునేసరికి రాజా గది ముందు హాల్లో పెద్ద క్యూ ఉంది. అలా కూర్చోండి, వరుస ప్రకారం పిలుస్తామంది ఓ లావుపాటి నర్సు. ఆ క్యూని చూసేసరికి సుజాతకి నీరసం వచ్చేసింది. అవును, తనకి తగిన శాస్తి జరగాల్సిందే. అసలు రాజాకి తనకి మధ్య దూరాన్ని సృష్టించిందెవరు?
ఇక్కడ అనేక రకాల వాళ్ళు ఆత్రంగా కూర్చొని ఒక్కసారి అతన్ని చూస్తే చాలని ఎదురు చూస్తున్నారు. తను లోపలికి వెడితే రాజా అసలు మొహం చూస్తాడా? ఒకవేళ మొహం తిప్పేసుకుంటే? ఊరికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పరధ్యానంగా ఆలోచిస్తున్న సుజాతకి లోపల నుంచి ఖరీదైన నైలాన్ బట్టల్లో తెల్లగా మల్లె పువ్వులా నాజుగ్గా ఉన్న అమ్మాయి బయటికి రావటం కనిపించింది. అందరి కళ్ళు తన మీదనే ఉన్నాయని గ్రహించిన ఆ అమ్మాయి మరింత వయ్యారం ఒలకపోస్తూ నడిచి వెళ్ళిపోయింది. ఎవరా అమ్మాయి? ఎవరో కుతూహలంగా అడిగారు. ఆ అమ్మాయి తెలియదా? అతని కాబోయే భార్య, మన బలరాం జాగీర్దార్ గారి ఏకైక పుత్రిక. ఓహో, అలాగా. ఈ మధ్యనే పరిచయం అయింది ఇద్దరికి. దగ్గరలోనే పెళ్ళవ్వబోతుందని విన్నాను. కొరడాతో చెల్లున చరిచినట్లు ఉలిక్కిపడింది సుజాత. ఆ అమ్మాయిని సరిగ్గా చూద్దాం అనుకునే లోపలే వెళ్ళిపోయింది. రాజాకి ఈ అమ్మాయికి పరిచయం అయిందెప్పుడు? అంటే ఈ 2 సంవత్సరాల నుంచి ప్రాణానికి ప్రాణంగా మసలిన సుజాత ఈ ఒక్క చిన్న సంఘటనతో దూరమైపోయినట్టేనా? ఈర్ష్యతో, అవమానంతో సుజాత హృదయం ఇనప గుండ్లు బిగించినట్టు కృంగిపోసాగింది. పోన్లే, ఒక్కసారి ఆఖరిసారి చూసి వెళ్ళిపోతుంది. ఇంకో 6 అయిపోతే తనకి ఛాన్స్ వస్తుంది కదా అని ఆశతో ఎదురు చూస్తుండగా నర్సు బయటికి వచ్చి, ఇంకా అతను ఎవరినీ చూడనంటున్నాడు, టైం అయిపోయింది, వెళ్ళండి అంది. సుజాతకి మూర్ఛ వచ్చినంత పనైంది. లేచి నిలబడిన సుజాత నర్సు దగ్గరికి వెళ్ళి, నర్స్, ఒక్క 10 నిమిషాలు ప్లీజ్ అంది. వీల్లేదు, అతను ఇప్పటికే చాలా నీరసపడిపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఉస్సురుమంటూ వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని ముందుకు అడుగులు వేసింది. కానీ చూడకుండా ఇంటికి వెళ్ళలేదు. హఠాత్తుగా నిశ్చయించుకున్న సుజాత గిరుక్కున వెనక్కి తిరిగింది. హాల్లో ఎవ్వరూ లేరు. గబగబా లోపలికి వెళ్ళి గది వెతుక్కుంటూ అడుగులు వేసింది. దారిలో ఒక నర్సు కనపడితే, దెబ్బలు తగిలిన క్రికెట్ ప్లేయర్ గది ఏది అని అడిగింది. నర్స్ ఆఖరి గది అని చూపించింది. తడబడుతున్న అడుగులతో గుమ్మంలోకి వచ్చి ఆగిపోయింది. గదిలో మంచం మీద దిండ్లని ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు రాజా. అతన్ని చూడగానే గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. నుదుటి మీద ఒక ప్లాస్టర్ ఉంది. ఎడమ చేతికి బ్యాండేజ్ ఉంది. మొహం పాలిపోయింది. ఆ పరిస్థితుల్లో అతన్ని చూసేసరికి సుజాత మనసు వేదనతో విలవిలలాడిపోయింది. అతను నిట్టూర్చి నర్స్ అంటూ కళ్ళు తెరిచిన వాడల్లా గుమ్మంలో కనపడిన సుజాత వైపు తెల్లబోయి చూస్తుండిపోయాడు. సుజాత నోట్లోంచి మాట పెగలలేదు. స్థానువులా నిలబడిపోయింది. సుజా, అస్పష్టంగా తనలో తాను అనుకున్నట్టు అన్నాడు రాజా. సుజా లేవబోయి కాలు నొప్పి గుర్తు రావటంతో ఆగి చెయ్యి చాచాడు. అంతే. ఇంతవరకు తటపటాయిస్తున్న సుజాత ఒక్క పరుగున వచ్చి అతని పక్కన వాలిపోయింది. అతని చేతిని 2 చేతుల్లోకి తీసుకుని అందులో మొహం దాచేసుకుంది. సుజా, నిజంగా నువ్వేనా? నీరసంగా అడిగాడు. నేనే. హఠాత్తుగా దుఃఖం ముంచుకొచ్చేసింది. నన్ను క్షమించండి అంది. ఎందుకెందుకు? నేనే. అతని కంఠం కూడా చీరపోయింది. లేచి సరిగ్గా కూర్చో అన్నాడు. సుజాత తలెత్తి నీళ్లు నిండిన కళ్ళతో, ఏం ఇప్పుడు మీ పరువు ప్రతిష్టలు అడ్డొస్తాయి కదా? మీ అభిమానులు చూస్తే అపార్థం చేసుకుంటారని భయం కదా? నేనేం పూర్వపు సుజాతలా మీ మీద అధికారాన్ని చూపించుకోవటానికి రాలేదు అంది. రాజా మొహం కఠినంగా మారిపోతుండగా, ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు. నాకు తెలుసు. ఇప్పుడెక్కడ చూసినా మీ పేరే. ఇప్పుడు మీకున్న ఆప్తుల్లో సుజాత ఏమూలా? సుజాతకి కూడా రోషం వచ్చేసింది. రాజా అంటే ఊరు పేరు లేనప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆడపిల్లలంతా. నీ మొహం తిప్పేసుకుంటూ అన్నాడు. అవును, మరి నా మొహమే. జాగీర్దారి గారి అమ్మాయితో స్నేహం కలిగినప్పుడు వెంటనే ఇటు తిరిగిన రాజా సుజాత రెక్క పట్టుకుని విసురుగా దగ్గరకు లాక్కుంటూ, మొదట ఇది చెప్పు, మీ బావతో నీ పెళ్ళి స్థిరపడలేదా అన్నాడు కోపంగా. సుజాత మౌనంగా కళ్ళల్లోకి చూస్తుండిపోయింది. చెప్పు, సమాధానం చెప్పవేం?
రాజా చెయ్యి వదిలేస్తూ, నాకు తెలుసు నువ్వు ఏం జవాబు చెప్పగలవు. వెళ్ళు. ఎందుకొచ్చావు? దెబ్బలు తగిలాయని చూసి నా మొహం మీద నవ్విపోవటానికా అన్నాడు. సుజాత మాట్లాడకుండా అతని చేతిని పట్టుకొని మళ్ళీ అందులో మొహం దాచేసుకుంది. వదులు, నాకిప్పుడు తెలుస్తుంది. ఏవేవో ఊహలు నాలో రేకెత్తించి వాస్తవంలో ఓడించావు. ఆ రోజు అలా పశువులా ప్రవర్తించానని నా మీద కసి తీర్చుకుంటున్నావు, అంతేనా? ఆ రోజు నువ్వు అలా హఠాత్తుగా వెళ్ళిపోయినప్పటి నుంచి నాకా క్షణం గుర్తొస్తేనే మనసు రంపంతో కోసినట్టు అనిపిస్తుంది. ఎన్నిసార్లు అవకాశం ఇమ్మని అడిగాను. ఏరోడ్రంకి తప్పకుండా వస్తావని చివరి క్షణం వరకు ఎదురు చూశాను. నువ్వు రానే లేదు. అప్పుడు అర్థమైంది నువ్వు నన్ను క్షమించలేదని. లేదు లేదు, నన్ను క్షమించండి. నాకా ఉత్తరం చాలా ఆలస్యంగా అందింది. రాజా సుజాత మాటలు వినిపించుకునే ధోరణిలో లేడు. అప్పుడు కూడా అంతే. పబ్లిక్ గార్డెన్లో నా పక్కన శ్యామలాని చూసి, నాకవన్నీ చెప్పొద్దు. మీరు ఏం సంజాయిషి ఇవ్వనవసరం లేదు. ఎందుకు? ఎలాగూ మాధవ్ని చేసుకుంటున్నావు కాబట్టి అనవసరం అంటావా? మీరు పొరపడుతున్నారు. నన్ను అర్థం చేసుకోవటం లేదు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావులే, చాలే. రాజా చెయ్యి విదిలించుకున్నాడు. నన్నేమి అనకండి, నేను వచ్చాను అంతే. వచ్చావులే, పాపం దెబ్బలు తగిలాయని సానుభూతి చూపించటానికి. థ్యాంక్స్. నీ సానుభూతి నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు. ఓ అరగంట ఆలస్యమైతే మళ్ళీ మీ బావ ఏమైపోయావోనని కంగారు పడి వెతుక్కోవచ్చు. అంత దుఃఖంలోనూ సుజాతకి అతని ఈర్ష్య చూస్తుంటే నవ్వొచ్చింది. నా ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంతసేపు నేనుంటాను. కాదనటానికి అతనెవరు మధ్యలో? కాబోయే భర్తకి ఆ మాత్రం అధికారం లేదనటానికి నువ్వు ఎవరు? అదేం లేదు. నాన్నగారు నన్ను అతనికి ఇవ్వాలనుకుంటున్న మాట నిజమే. కానీ నాకిష్టం లేదు. నా ఇష్టాన్ని వాళ్ళు కాదంటే కట్టుబట్టలతో మీ దగ్గరికి వచ్చేస్తాను. మీరు ఎప్పుడూ కాదనకండి. అయ్యో పాపం, ఒక్కగానొక్క కూతురివి. అలా చేస్తే మీ నాన్న పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వ్యంగ్యంగా అన్నాడు. మీరేం హేళన చేసినా సరే అవేవీ నాకు ఆనందాన్ని కలిగించలేవు. వాటి కోసం మిమ్మల్ని పోగొట్టుకోలేను. నాకిన్ని రోజుల నుంచి మనశ్శాంతి లేదు. నేను ఓడిపోయాను. నన్ను వెక్కిరించకండి. నాకు కావాల్సింది మీరు. ఎలా మార్చుకోగలిగావు మనసుని? ఆలోచన ఆచరణలో పెట్టే ధైర్యం లేదుగా. ఓడిపోయానని చెప్పటం అంతేనా? లేక ఇప్పుడు నాకు మీ నాన్నకి మించిన పరువు ప్రతిష్టలు లభించాయనా? సుజాత వెంటనే తలెత్తి చూసింది. దెబ్బతిన్నప్పుడు గిలగిలలాడే పక్షిలా కళ్ళు రెపరెపలాడాయి. నెమ్మదిగా రాజా చేతిని వదిలేస్తూ, నిజం, నేనా మాట మర్చిపోయాను. మీ పరువు ప్రతిష్టలు మీరుంచుకోండి. నా పూర్వపు రాజాని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అంటూ లేచి నిలబడింది. సుజా, నిజమే, మిమ్మల్ని చూడాలనుకుని వచ్చాను. చూశాను. వెళ్తానింకా. కానీ ఈ ప్రపంచంలో నాకంటే ఎవరూ ఎక్కువగా మీ క్షేమం కోరరు. రాజా నిశ్శబ్దంగా ఎర్రపడిన సుజాత మొహంలోకి చూస్తుండిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చారు. హలో శ్యాము, రారా, ఆనందంగా పిలిచాడు రాజా. సుజాత గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. వెంటనే తెల్లబోయింది. శ్యామలతో పాటు మాధవరావు కూడా లోపలికి వచ్చాడు. బావా! సుజాత ఆశ్చర్యపోయింది. బసంతి, నువ్వు ఇక్కడ? మాధవ మాటల కోసం తడుముకుంటున్నాడు. రాజా, ఇతనే మాధవరావు. నేను చెప్పలేదా? శ్యామల పరిచయం చేసింది. ఏమిటి? రాజా ఆశ్చర్యంగా కుతూహలంగా చూస్తుండిపోయాడు. మాధవ ఈ పరిచయాల గొడవ పట్టించుకోకుండా సుజాత దగ్గరికి వెళ్ళి 2 చేతులు పుచ్చుకొని, బసంతి, పొరపాటైపోయింది, క్షమించాలి. నేను అసలు హైదరాబాద్ వచ్చింది శ్యామల కోసం. హఠాత్తుగా మామయ్య మన ఇద్దరి పెండ్లి అనటం చూసి నాకు కంగారుతో మతిపోయింది. ఎన్నిసార్లు నీకు ప్రయత్నం చేసి కూడా చెప్పలేకపోయాను అని శ్యామలతో, శ్యామ, నా మరదలు సుజాత అన్నాడు. శ్యామల నవ్వుతూ ముందుకొచ్చి, తెలుసు,
ఆ రోజు పబ్లిక్ గార్డెన్లో చూశాను అంది. ఏ రోజు అన్నాడు మాధవ. అదే ఆ రోజు రాజాతో నీ గురించి చెప్పానని చెప్పలేదా? అనుకోకుండా రాజా కళ్ళు సుజాతతో కలిశాయి. మళ్ళీ వెంటనే ఇద్దరూ చూపులు తిప్పేసుకున్నారు. మాధవ మళ్ళీ సుజాత చేతులు అందుకుంటూ మామయ్యతో ఎలా చెప్తావో, అంతా నీదే భారం సుమా. మళ్ళీ అమ్మ దాకా వెళితే ఏమైపోతుందోనని నిన్ననే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బసంతి అన్నాడు దీనంగా. శ్యామల మాధవ చేతులు లాగేస్తూ అంత కంగారు దేనికి? అదేదో వాళ్ళిద్దరూ చూసుకుంటారు అంది. ఏ ఇద్దరు? మాధవ్ ఆశ్చర్యపోయాడు. కనిపించటం లేదా అంటూ రాజాను వేలు పెట్టి చూపిస్తూ మీ మరదలు ఇప్పుడు ఇక్కడ ఎందుకుందనుకుంటున్నావు అని క్రీగంట సుజాతని చూస్తూ బహుశా మీ మామయ్యకి ఇది తెలిసి ఉండదు అంది. సుజాత పెదవుల మీద తిరిగి నవ్వు తొంగి చూసింది. వాట్, నిజంగా? క్షణం సేపు తీవ్రంగా ఆశ్చర్యపోయిన మాధవ్ వెంటనే రాజా చేతిని అందుకుంటూ నిజంగా అన్నాడు. సందేహం లేదు. మీ మర్దలు నేను 2 సంవత్సరాల నుంచి ప్రాణ స్నేహితులం నవ్వాడు రాజా. మాధవ్ వెంటనే పక్కనున్న కుర్చీలో కూలపడుతూ ఓరి దేముడా శ్యామా, నాకీ సంగతి మాట మాత్రం తెలిసినా తిండి బాధ తప్పేది కదా అన్నాడు. అంటే ఏమిటి? ఏం తిండి అని చెప్పను, అన్ని రకాలు, చివరకు డోకు వచ్చే చలిమిడి కూడా. అబ్బా, అది గుర్తుకొస్తే ఇప్పుడు కూడా వాంతి వస్తుంది. మాధవ్ మొహం వికృతంగా పెట్టాడు. శ్రోతలు ముగ్గురు నోరు తెరుచుకొని వింటున్నారు. నా అవస్థ ఏమని చెప్పను? సుజాతకి నా మీద అసహ్యం పుట్టించాలని తిండిపోతులా ప్రవర్తించాను. ఏ వేలప్పుడు ఏ బట్ట వేసుకోవాలో తెలియని చెవటలా మొహం పెట్టాను. ఒట్టి భయస్థుడిలా నటించాను. తిండి విషయంలో తప్ప ఇంకొకటి మాట్లాడడం రాని మూర్ఖుడిలా మెదిలాను. అబ్బా, 2 రోజుల నుంచి ఒకటే కడుపు నొప్పి. బాధగా పొట్ట రాచుకున్నాడు. అందరిలోకి ముందుగా సుజాత ఫక్కుమని నవ్వేసింది. శ్యామల సీరియస్గా చిరునవ్వు చిందించింది. రాజా కళ్ళ ముందున్న సందేహపు తెరలు తెగి కింద పడ్డాయి. అతని కళ్ళకి సుజాత ఎప్పటిలా ప్రపంచంలో అన్నిటికంటే ప్రియాతి ప్రియంగా కనిపించసాగింది. కొద్దిసేపైన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సుజాత మొహంలో ప్రసన్నత వాళ్లతో పాటే వెళ్ళిపోయింది. పరధ్యానంగా నిలబడి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుండిపోయింది. సుజా, రాజా కంఠం వింటూనే మనసులో ఉలిక్కిపడింది. ఆ పిలుపులో ఆప్యాయతకు మించిన ఆదృత, ఆదృతకు మించిన ఆప్యాయత పోటీ పడుతున్నాయి. వెంటనే ఈ లోకంలోకి వస్తూ వెళ్తాను అంది. సుజా, రాజా చొప్పున కంగారుగా బయట కొంగును గట్టిగా పట్టుకున్నాడు. వెళ్లే ముందు ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆ రోజు నేను అలా నోరు పారేసుకున్నానని మీరు ఇలా వాక్యం పూర్తి చేయలేకపోయింది. లేదు సుజా, లేదు. అయినా నేను ఓడిపోతానని కదా నువ్వు అంది. గెలిచానుగా. అప్పుడు అనుకున్నాను నువ్వు మనసారా ఆ మాట అనలేదని. అక్కడ ఆ సమయంలో నువ్వు లేని లోటు నాకెంతో అనిపించింది. ఉంటే పైకెత్తి గిరగిరా తిప్పి చూసావా, నీ కన్నీళ్ళు శాపం కాలేదు అని చెప్పాలనిపించింది. అంటే మనసులో నువ్వు నా క్షేమం కోరుతున్నట్టే అనిపించింది. సుజాత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఒక్కసారి వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయి నిజం నిజం అని చెప్పాలనుకుంది. బలవంతాన శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుని నిగ్రహించుకుంది. నువ్వు కూడా నాకిది చెప్పు. ఆ రోజు నేను అలా పశువులా ప్రవర్తించానని నీకు బాధగా లేదా అన్నాడు రాజా. సుజాత లేదన్నట్టు తలూపుతూ నా మాట కాదని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారన్న కోపం తప్పితే నాకేం లేదు. చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లి ఒకటి చెరుస్తుంది. అంత మాత్రాన తల్లికి ఆపేక్ష లేదని అనగలమా? ముందుకు వంగి సుజాత చేతిని సుజా అని చటుక్కున రాజా పట్టుకొని బలంగా తన వైపు గుంజుకున్నాడు. యథాలాపంగా నిలబడిన ఆమె అనుకోకుండా అతను చేసిన ఈ పనితో తూలి వచ్చి మంచం మీద పడింది. వెంటనే భుజాల చుట్టూ చెయ్యి వేసి
దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. రాజా కళ్ళు కాంతివంతమయ్యాయి. ఇంత అర్థం చేసుకునే అమ్మాయేనా అంత పెంకెగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టింది? అంత ప్రేమిచ్చి ప్రాణంగా చూసుకున్నా మీరేనా ఇలా పరుషంగా మాటలు విసిరేది? రాజా వెంటనే సుజాత తలని గుండెలకి హత్తుకుంటూ, మాటలు కాక మిగిలిందేంటో చెప్పు మరి. ఆ రోజు అంతా అయిందని నా మీద కసితో నువ్వు మాధవిని చేసుకోవటానికి ఒప్పేసుకుంటావేమోనని నాకు భయం. ఈర్ష్యతో మతిపోయినట్టయింది. నీ మాట కాదన్నందుకు నేను ఎంత మదనపడ్డానో నీకెలా తెలుస్తుంది? అవును సుజా, ఒకటి ఆలోచించు. నీ మాట కాదనే సాహసం లేక నేను మానేశాను అనుకో, నా బదులు ఇంకో అతను సెలెక్ట్ అయ్యేవాడు. పేపర్లో వార్తలు చూసినప్పుడల్లా, రేడియోలో కామెంటరీ విన్నప్పుడల్లా దీనికంతటికీ కారణం నువ్వే అనిపించేది. అసహ్యం వేసేది. నువ్వు అప్పుడు నా ఆలోచనలని, ఆశయాలని పంచుకునే ఆత్మీయురాలివిగా కాకుండా నా కలల్ని నాశనం చేసే రాక్షసిలా, నా కాళ్ళకి పెనవేసుకున్న బంధంలా కనిపించేదానివి. నువ్వంటే విసుగు పుట్టేది. ఇప్పుడు వెళ్ళానన్న మాటే కానీ మనసంతా నీ దగ్గరే ఉంది. రాజా జోబులు తడుముకొని జోబురుమాలు పైకి తీసి చూపిస్తూ, ఇదిగో చూడు, ఆ రోజు పారేసుకుని వెళ్ళావు. దీన్ని ఎంత భద్రంగా దాచుకున్నాను. ఒక్క నిమిషం కూడా దీన్ని వదల్లేదు. ఇప్పుడు చెప్పు, నేను చేసింది మనిద్దరికీ మంచిదేనా కాదా అన్నాడు. మీరు ఇంత వివరంగా చెబితే నేనెందుకు కాదంటాను? అతని షర్టుని గుండెలకి దగ్గరికి పెట్టుకుంటూ అంది. తమరింత సావకాశంగా వినే అవకాశం ఇవ్వాలి కదా అంటూ సుజాత జుట్టు సరిచేస్తూ, సుజా, ఈ ప్రపంచంలో మగాడు పొందబోయే అన్నిటిలోకి స్త్రీ హృదయం అత్యుత్తమమైనది, సాటిలేనిదని మాకు తెలుసు. కానీ ఆ గుర్తింపుని మీ ఆడవాళ్ళు బలహీనత కింద తీసుకొని దానితో మా కాళ్ళని బంధించాలని చూడకూడదు. ఈ మా ప్రపంచంలోకి మమ్మల్ని స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వాలి అన్నాడు. సుజాత చొప్పున అతని గుండెల్లో మొహం దాచేసుకుంది. చాలా సేపటి నుంచి నిగ్రహించుకుంటున్న కన్నీరు కాలువలు కట్టసాగింది. రాజా నిశ్శబ్దంగా పొడి పొడిగా వదులుగా ఉన్న సుజాత జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఉండిపోయాడు. కొద్దిసేపైన తర్వాత, ఇందాక నువ్వు అన్న మాటలన్నీ మనస్ఫూర్తిగా అన్నవేనా సుజా అన్నాడు జీరపోయిన కంఠంతో. అతనికి అసలు సుజాత స్పర్శతోనే తన శక్తి అంతా ఇమిడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ మాటలు? నా కోసం మీ నాన్న వాళ్ళని కాదని కట్టుబట్టలతో వచ్చేయటం. కాదు, అబద్ధం రోషంగా అంది. రాజా నవ్వేశాడు. పోన్లే, నాకు అబద్ధాలే నిజాలుగా కనిపిస్తున్నాయి. కానీ నువ్వు నిజంగానే నా కోసం అలా వచ్చేస్తే ఆ క్షణం నుంచి నీ సుఖమే ముఖ్యం. నువ్వు కాదన్న పని ఏదీ చెయ్యను. చివరికి నువ్వు వద్దంటే క్రికెట్ కూడా మానేస్తాను. సుజాత వెంటనే చెయ్యి చాచి అతని నోరు మూసేస్తూ, లేదు లేదు, ఎప్పటికీ అలా అనను. మనకి డబ్బు లేదనే బాధ కూడా వద్దు. నేనే ఉద్యోగం చేస్తాను అంది. నా పిచ్చి సుజా, కట్టుకున్న భార్యకి అన్నం పెట్టలేని అసమర్థుడిని చేసుకుంటావా నువ్వు? లోకం చేత ఆ మాట నిన్ను పడనిస్తానా నేను? అవిగో ఆ బల్ల మీద కాగితాలు చూడు. అవన్నీ ఉద్యోగాలకి అప్లికేషన్. ఒకటి రైల్వే బోర్డు వాళ్ళది, ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, మరొకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. నేనేం పని చెయ్యనవసరం లేదట. వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను అంటే చాలట. అన్ని సౌకర్యాలు ఇస్తామంటున్నారు. మన ఇద్దరికి ఏది నచ్చితే నేను దానికి ఒప్పుకుంటాను. సరేనా? సుజాత నిశ్శబ్దంగా అతని హృదయానికి అంటుకుపోయింది. ఇంత వివరంగా, ఇంత విశాలంగా ఆలోచించే రాజానేనా తను దూరం చేసుకోబోయింది? భగవాన్! హార్లిక్స్ ప్లీజ్, నర్సు దగ్గుతూ అనటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. రాజా చొప్పున సుజాతని వదిలేశాడు. సుజాత కంగారు పడి దూరంగా జరిగి కూర్చుంది. నా కాబోయే భార్య హార్లిక్స్ అందుకుంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఈ అమ్మాయా? నర్సు విచిత్రంగా చూసింది. అవును, ఏం? ఈ అమ్మాయి ఉదయం వచ్చి తిరిగి వెళ్ళిపోయింది.
సాయంత్రం అందరికంటే ఆలస్యంగా వస్తే టైం అయిపోయింది, వెళ్ళిపోమ్మన్నాను. నమ్మలేనట్టు సుజాతను చూస్తూ అంది. ఏమిటి, నిజంగా? తెల్లబోతూ అడిగాడు రాజా. సుజాత జరిగినదంతా క్లుప్తంగా చెప్పింది. ఏం పని అది? పిచ్చిదానిలా ఎండలో అక్కడక్కడా తిరుగుతున్నావా? చిన్న చీటీ మీద పేరు రాసి పంపకూడదా? నేనేమో ఇక్కడ నీకోసం ఇప్పుడు వస్తావు, అప్పుడు వస్తావు అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుంటే అందుకే మొహం అలా వాడిపోయింది. ఇందా ఈ హార్లిక్స్ తాగు. వద్దు వద్దు, సుజాత వారించబోయింది. తాగమంటే నిన్ను కాదు. "ఉహుం." అక్కడున్న నర్సుని లక్ష్య పెట్టకుండా సుజాత నోటికి హార్లిక్స్ అందించాడు. మిస్టర్ రాజశేఖర్, మీ చేతికి బ్యాండేజ్ ఉందన్న సంగతి మర్చిపోతున్నారు మీరు, దుమదుమలాడుతున్న మొహంతో అనేసి వెళ్ళిపోయింది. క్షణంసేపు నర్సు మొహంలో కనిపించిన ఈర్ష్యకి సుజాత గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. నిజం, మీ కట్టు అంది అతని చేతి మీద తన చెయ్యి ఆనిస్తూ. ముందు నువ్వు మాట్లాడకుండా తాగు, నసిగాడు రాజా. ఇంత పిచ్చి పిల్లలా తన కోసం ఈ చుట్టుపక్కల ఉదయం నుంచి వాడిపోయిన మొహంతో తిరుగుతుందని తనకేం తెలుసు? ఇక్కడేమో ఎంతసేపటికి ఎవరెవరో వస్తారు కానీ తనకి కావాల్సిన వ్యక్తి రాదాయే. నయం, సమయానికి శ్యామల మాధవ్ రాకపోతే ఈ అపార్థాల నీడలు మరింత చిక్కపడేవేమో. ఈర్ష్యతో గుడ్డిదైన తన మనసు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతే అభిమానంతో రోషంతో సుజాత మరింత తిక్కగా మాట్లాడితే వెళ్ళిపోయేది. సుజా, ఇంకెప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వస్తే ఎప్పటికైనా నేనే ఓడిపోయి నీ దగ్గరకు వచ్చేలా చేసుకో. అంతేకాని వద్దు వద్దు, ఇంకెప్పుడు వద్దు. ఒక్క నిమిషం కూడా నేను భరించలేను. అందులో మీరు ఓడిపోయారనటం అసలే భరించలేను. గ్లాస్ తోసేసి ఆవేశంగా అతని గుండెల్లో తల దాచుకుంటూ అంది. ఎందుకని? భార్యాభర్తలైనాక అపార్థాలు రాకుండా ఉంటాయా? తప్పు తెలుసుకుంటే ఓటమిని ఒప్పుకోవటంలో తప్పేముంది? ఆశ్చర్యంగా అన్నాడు. సుజాత అడ్డంగా తల తిప్పుతూ, మీరు ఓడిపోయారు అనటం నేను సహించలేను. చివరికి నా దగ్గరైనా సరే అంది. ఎందుకని? క్షణం క్రితం నిశ్చింతగా నిగర్వంగా నువ్వు ఓడిపోయాను అనేసావు కదా. నా మాట వేరు. లేదు సుజా, లేదు. హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమైపోయిన చోట గెలుపు ఓటమి ప్రసక్తే లేదు. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే, నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. అది మాటలో మనం చెప్పుకోనవసరం లేదు. అతని కను కొలుకుల్లో నీళ్లు నిలిచాయి. క్షణం సేపు అతని కళ్ళల్లోకి చూస్తుండిపోయిన సుజాత మెల్లగా అతని గుండెల్లో తల దాచుకుంది. రాజా చేతులు చాలాసేపటి వరకు సుజాత వాడిపోయిన మొహాన్ని, చెదిరిపోయిన జుట్టుని నిమురుతూ ఉండిపోయాయి.